హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు రెసిపీ టేస్టీ పెరుగు వడ. పెరుగు వడ అంటేనే మనకి మినపప్పు ఎక్కువ గుర్తొస్తుంది కదా. కానీ ఈ వడలు పెసరపప్పుతో బొబ్బరి పప్పుతో ప్రిపేర్ చేసినాయి. ఇలా చేసి చూడండి, ఆయిల్ తక్కువ పీల్చుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి చట్నీ కాంబినేషన్ లేకపోయినా వీటిని 7 నుంచి 8 వడల వరకు తినేసేయచ్చు. కొత్తవారు చేసినా కూడా చాలా వివరంగా ఈజీగా చేసే విధంగా ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంటుంది, వివరంగా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి. ఇలా వడలు ప్రిపేర్ చేసుకుని మీకు నచ్చిన చట్నీ కాంబినేషన్ చేసుకుని చక్కగా తినేసేయచ్చు. మీరు పిండి రుబ్బేటప్పుడు కాస్త బరకగా గ్రైండ్ చేశారు అనుకోండి, చక్కగా వస్తాయి. తినేటప్పుడు ఆ పలుకు మనకు తెలుస్తూ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత చక్కగా రౌండ్గా గారెలు మీకు రావాలి అంటే ముందుగా మనం పోపు నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న పోపులు చూడండి, బొబ్బర్లు, పెసలు. వీటిని కనీసం 8 గంటల సేపు నాననివ్వాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే నైట్ టైమే మనం నానబెట్టేమో అనుకోండి, ఉదయానికి ఇంత చక్కగా నానతాయి. వీటిని కనీసం 2 నుంచి 4 సార్లు బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసే ముందు ఒక 3-4 పచ్చిమిరకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్టు, కొన్ని అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఈ పోపు యాడ్ చేసుకుని పడితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని ఇలా గారెలాగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన గారెల్ని పెరుగులో కాస్త తీయగున్న పెరుగులో ముక్కల కింద యాడ్ చేసుకుని ఆ పెరుగులో యాడ్ చేసేసుకుని కట్ చేసుకున్న ఆనియన్, తురిమిన క్యారెట్, కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని చక్కగా గార్నిష్ చేసుకుని చివరిగా పోపులో కాస్త తాలింపు పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకుని ఒక స్పూన్తో తింటూ ఉంటే టేస్ట్ మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. ఇలా చేసుకుని తిన్నారు అంటే బాడీకి త్వరగా ఎనర్జీ కూడా అందుతుంది. థ్యాంక్ యూ.